హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మార్చి 7వ తారీఖు శుక్రవారం. ఈ మధ్యకాలంలో వారం అయిపోతుందంటే దాదాపుగా నెగిటివ్లో క్లోజ్ చేస్తున్నారు. బట్ ఈరోజు నిఫ్టీ 7 పాయింట్లు బుల్లిష్గా అయితే క్లోజ్ అయింది. సింపుల్గా చెప్పాలంటే కూడా నిఫ్టీ ఫ్లాట్గా క్లోజ్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. మార్నింగ్ నుంచి కూడా ఒక సైడ్ వేస్ యాక్టివిటీ అనేది నిఫ్టీలో కనిపించింది. ఇక ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మీడియా ఎంటర్టైన్మెంట్ అనే సెక్టార్ ఈరోజు 1.83% అనేది పెరగడం జరిగింది. సో ఈ మధ్యకాలంలో హెవీగా సెల్లింగ్ చేసింది ఏదైనా సెక్టార్ ఉందంటే అది మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సెక్టార్. బట్ ఈరోజు అంతగా పెరుగుతుందంటే ప్రాబ్లీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మంచి క్వాలిటీ కంపెనీస్ని అంటే ప్రస్తుతం డీసెంట్ ప్రైస్లో ఉన్నాయి కాబట్టి వాల్యూ ఇన్వెస్టింగ్ చేస్తున్నట్టు మనం అయితే అర్థం చేసుకోవచ్చు. ఇక ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్స్, ఆటోమొబైల్స్లో కొద్దిగా పాజిటివ్ సెంటిమెంట్ కనిపించింది. కన్స్ట్రక్షన్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆఫ్ కోర్స్ ఐటీ, హెల్త్ కేర్ ఇండెక్స్ ఇవన్నీ కూడా అండర్ ప్రెషర్లో ఉన్నాయి. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ చూస్తే ఈ మధ్యకాలంలో అండర్ పర్ఫామ్ చేసింది రీసెంట్గా. అయితే ఫ్రెండ్స్, ఇది 1200 దగ్గర మంచి సపోర్ట్ తీసుకొని 1200 లెవెల్ అనేది బ్రేక్అవుట్ చేసింది కిందకి. బట్ ఒక 40 పాయింట్స్ 50 పాయింట్స్ కిందకి వెళ్ళి అక్కడ నుంచి కూడా సిగ్నిఫికెంట్గా ఒక ఇంపార్టెంట్ ఏదైతే సపోర్ట్ ఉందో 1200 లెవెల్ పైన క్లోజ్ అయిపోయింది. కంటిన్యూస్గా 3 డేస్ నుంచి కూడా ఈవెన్ గ్యాప్ అప్ జరిగి కూడా అక్కడ నుంచి కూడా ర్యాలీ అనేది కొనసాగిస్తూ వస్తూ ఉంది. సో ఇక్కడ మెకరీ అనే సంస్థ ఏం చేసిందంటే అవుట్ పర్ఫామ్ అని చెప్పేసి ట్యాగ్ ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం దీని యొక్క టార్గెట్ అనేది 1500గా నిర్ణయించడం జరిగింది. సో ప్రాబబ్లీ 1500 ఉంది కదా అని చెప్పేసి చాలామంది ఏం చేస్తున్నారంటే దీనిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. డెఫినెట్గా ఇది ఇన్వెస్టర్కి పాజిటివ్ సెంటిమెంట్ క్రియేట్ చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఎప్పుడైతే చైనా స్టిమ్యులస్ అనేది స్టార్ట్ చేసిందో ఇండియా నుంచి ఎఫ్ఐఎస్ అనేది కొంత యూఎస్కి వెళ్ళిపోవడం, అట్ ద సేమ్ టైం ఏంటంటే చైనాకు కూడా వెళ్ళిపోవడం అనేది జరుగుతూ వస్తూ ఉంది. అయితే ఇక్కడ యాష్మోర్ గ్రూప్కి సంబంధించిన మార్క్ కూమ్స్ గారు ఏమంటున్నారంటే చైనాలో ఏదైతే ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతుందో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంతా కూడాను అది టెంపరీ మాత్రమే అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్టు ఐపీఓస్ అనేది సిగ్నిఫికెంట్గా డ్రాప్ అవుతూ వస్తూ ఉన్నాయి. అంటే కొంతమంది ఏంటంటే ఐపీఓ లాంచ్ చేద్దామని చెప్పేసి కూడా ఆపేశారు అనమాట. ఎందుకంటే మార్కెట్ కండిషన్ బాగాలేదు, డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయిపోతుంది అండ్ సబ్స్క్రైబ్ కూడా ఓవర్ సబ్స్క్రిప్షన్ జరగట్లేదు. ఒకప్పుడు చాలా ఫుల్ డిమాండ్ అనేది కనిపించేది, ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ కనిపించట్లేదు. అందుకని చాలామంది ఏంటంటే తగ్గారనమాట. తర్వాత మనం మంచిగా ఉన్నప్పుడు మార్కెట్ అప్లై చేసుకుందాం, ఐపీఓ రిలీజ్ చేద్దాం అని చెప్పేసి. అయితే ఇక్కడ సర్తక్ మిశ్రా గారు సాఫ్ట్వేర్కి సంబంధించిన ఆయన ఏమంటున్నారంటే ఈ యొక్క ఐపీఓ స్లో డౌన్ అనేది టెంపరీ సిచ్యువేషన్ మాత్రమే, ఇది ఒక పార్ట్ ఆఫ్ ద సైకిల్. బట్ అగైన్ ఏంటంటే ఐపీఓస్ అనేది రిలీజ్ అవ్వడం, అగైన్ మళ్ళీ స్ట్రాంగ్ డిమాండ్ అనేది రావడం అనేది జరుగుతుంది సూన్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక గోల్డ్మెన్ సాక్స్కి సంబంధించిన హిరేన్ దసానీ గారు ఏమంటున్నారంటే ఇప్పుడు ఇండియన్ మార్కెట్స్ కరెక్షన్ అవ్వడం అనేది చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. చూడండి, ఇక్కడ ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు బిల్డ్ మీడియం టు లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియోస్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ కరెక్షన్ అనేది జరగటం మంచిదే, హెల్దీ కరెక్షనే. ఎందుకంటే వాల్యుయేషన్స్ హైలో ఉన్నాయి అండ్ హై ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో కూడా ఎక్కువగా ఉంది. ఇప్పుడంటే చాలా చీపు పిఈ రేషియోలో స్టాక్స్ అనేది, క్వాలిటీ స్టాక్స్ అనేది ఉన్నాయి. మనం కన్నా ఇన్వెస్ట్ చేసామంటే మంచి రిజల్ట్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ నీల్కాంత్ మిశ్రా గారు యాక్సిస్ క్యాపిటల్కి సంబంధించిన ఆయన ఏమంటున్నారంటే మార్కెట్స్ ఇక్కడ నుంచి కూడా 10% దాకా కరెక్షన్ అవ్వచ్చు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే ఆల్రెడీ మార్కెట్ 15% దాకా కరెక్షన్ ఉంది. ఎస్పెషల్లీ నిఫ్టీ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే అగైన్ 22,000 అనేది సైకలాజికల్గా రౌండ్ నెంబరు. అక్కడ నుంచి కూడా దాదాపుగా 630 పాయింట్లు అయితే పాజిటివ్గా అయితే బౌన్స్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఎనీహౌ ఇదైతే నెగిటివ్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అదేవిధంగా అబెర్డీన్ అసెట్ మేనేజ్మెంట్కి సంబంధించిన రితా తాహిల్ రామీని వాళ్ళు కూడా ఏమంటున్నారంటే మార్కెట్ అనేది ఇంకా 10% కరెక్షన్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇక గుడ్ న్యూస్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఓక్ ట్రీ క్యాపిటల్ మేనేజ్మెంట్కి సంబంధించిన హోవర్డ్ మార్క్స్ గారు ఏమంటున్నారంటే ఇండియా మీద పాజిటివ్గా ఉన్నా అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఎందుకంటే చైనా జియో పొలిటికల్ అన్సర్టనిటీస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకే, అంటే చాలా కంట్రీస్తో ఏంటంటే కాన్ఫ్లిక్ట్ అనేది కనిపిస్తూ ఉందని చెప్పేసి చెప్తూ, దానివల్ల ఏంటంటే ఇన్వెస్టర్స్ కాషియస్గా ఉన్నారు, ఇన్వెస్ట్ చేయాలంటే కూడా కొద్దిగా ఆచితూచి వ్యవహరిస్తున్నారని చెప్పేసి మెన్షన్ చేయడం అనేది జరిగింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇండియా యొక్క గవర్నమెంట్ని పొగిడారనమాట. ఎందుకంటే ఒక కన్స్ట్రక్టివ్ గవర్నమెంట్ ఉంది ప్రస్తుతం. సో ఆపర్చునిటీస్ అనేది ఇండియాలో చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి యాజ్ కంపేర్ టు చైనా అని చెప్పేసి ఇండియా గురించి పాజిటివ్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక సుజలాన్ షేర్స్ వచ్చేసరికి 9% అనేది సింగిల్ డేలో సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతూ వస్తూ ఉంది. ఇక ఫ్రెండ్స్, ఇక్కడ జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ షేర్స్ వచ్చేసరికి 12% దాకా పెరగడం అనేది జరిగింది. ఎందుకంటే ఆర్బీఐ ఏం చేసిందంటే ఫారెక్స్ ఆపరేషన్స్, ఫారెక్స్ సర్వీసెస్ అనేది స్టార్ట్ చేయడానికి వీళ్ళకి లైసెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడైతే ఒక బిజినెస్ నుంచి ఇంకో బిజినెస్ అనేది ఎక్స్పాన్షన్ జరుగుతుందో గ్రోత్ అనేది కంపెనీలో ఉండడానికి ఆస్కారం ఉంది. అందుకని ఇన్వెస్టర్స్ ఏంటంటే ఒక పర్టికులర్ కంపెనీ మీద పాజిటివ్గా ఉన్నారు, అందుకే ఇన్వెస్ట్మెంట్ కూడా చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇక ముఖ్యంగా ఏంటంటే ఐటీ స్టాక్స్లో కూడా కొద్దిగా ప్రెషర్ అనేది కనిపిస్తూ ఉంది. నాస్డాక్ నిన్న 3% దాకా పడిపోవడం జరిగింది.
ఓకే. సో ఐటీ స్టాక్స్లో ముఖ్యంగా ఎల్టీఐ, మైనిఫ్టీ, ఇన్ఫోసిస్, అదర్ ఐటీ స్టాక్స్ ఏంటంటే నిఫ్టీని డ్రాగ్ చేసినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. కల్పతరు ప్రాజెక్ట్స్ వచ్చేసరికి 5% దాకా పెరగడం అనేది జరిగింది. ఎందుకంటే ఫ్రెండ్స్ వీళ్ళకి 2306 కోట్ల వర్త్ ఉన్న ఆర్డర్ అనేది రావడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇంతకుముందు చెప్పుకున్నాం ఐనాక్స్ ఇండియా వీళ్ళు క్రయోజెనిక్ ట్యాంక్స్ తయారు చేయడానికి లైసెన్స్ అనేది పొందారని చెప్పేసి వీళ్ళకి వరుస పెట్టి ఆర్డర్లు వస్తూ ఉన్నాయన్నమాట. ఓకే, ఎక్కడి నుంచి అంటే యూరప్, యుఎస్, ఇండియా నుంచి. ఓకే, ఎనీహౌ ఆ స్టాక్ అయితే సిగ్నిఫికెంట్గా రైజ్ అయింది. బట్ ఈరోజు ఏంటంటే కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే స్టాక్లో జరిగిందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. సో కొటాక్ ఏం చేసిందంటే డిక్సన్ టెక్నాలజీస్ని రెడ్యూస్ చేస్తూ టార్గెట్ అనేది తగ్గించిందనమాట. సో ప్రాబ్లీ ఇటువంటిప్పుడు ఏంటంటే ఇన్వెస్టర్ సెంటిమెంట్ అనేది వీక్ అయ్యే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ షార్ట్ టర్మ్ కోసం ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎగ్జిట్ రోడ్ అనేది చూస్తూ ఉంటారు. అందువల్ల ఏంటంటే స్టాక్లో కొంత ప్రెషర్ ఉండే అవకాశం ఉంది. బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ షేర్స్ వచ్చేసరికి ఇది రియల్ ఎస్టేట్కి సంబంధించిన షేరు ఈరోజు 4% దాకా పెరిగింది. ఎందుకంటే చెన్నై ఐటీ కారిడార్లో హై రైజ్డ్ ప్రీమియం ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే, అందుకని ఏంటంటే ఈ యొక్క స్టాక్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అయిందని చెప్పేసి చెప్పవచ్చు. ఇక ఫ్రెండ్స్ మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది అనేది చూసుకున్నట్టయితే 13వ తారీఖు ఎక్స్పైరీ ఉంది. నిఫ్టీలో పుట్ కాల్ రేషియో అనేది 1.09 అనేది కనిపిస్తుంది. సో డెఫినెట్గా 1 కంటే ఎక్కువగా ఉందంటే బుల్లిష్ సెంటిమెంట్లో మార్కెట్ ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది 0.99 అనేది చూపిస్తుంది. 1 కంటే స్లైట్గా తక్కువ ఉంది. ఆల్మోస్ట్ దీన్ని మనం 1గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఒక రకంగా ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో ఆ ప్యూర్ సైడ్ వేస్ పొజిషన్స్ అనేది బిల్డప్ చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే మార్కెట్ పైకి వెళ్ళినా సెల్లింగ్, కిందకి వెళ్ళినా బయింగ్ అనేది జరుగుతుంది. ఒక డైలమాలో ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి మనకి పుట్ కాల్ రేషియో అనేది 1.12 అనేది చూపిస్తుంది. 1 కంటే ఎక్కువగా ఉందంటే సో ఏంటంటే ఇక్కడ ఎక్కువగా పుట్స్ అనేది అమ్మారని చెప్పేసి చెప్పుకోవచ్చు. దీనివల్ల మార్కెట్ అనేది పైకి వెళ్ళడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక ఇండియా విక్స్ అనేది మనం తీసుకున్నట్లయితే 1.86% అనేది డ్రాప్ అయింది. సో ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక ఫ్రెండ్స్ డాలర్ ఇండెక్స్ అనేది వీక్ అవుతూ ఉంది. ఇంపార్టెంట్ సపోర్ట్ కూడా బ్రేక్ డౌన్ చేసుకొని కిందకు వెళ్తూ ఉంది. సో ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే డాలర్ ఇండెక్స్ అనేది కొద్దిగా వీక్గా ఉంది. అట్ ద సేమ్ టైం నాస్డాక్ కూడా వీక్గా ఉంది. అందుకని ఐటీ స్టాక్స్ అనేది అండర్ ప్రెషర్లో ఉన్నాయి. ఇక డౌజన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే కొద్దిగా సైడ్ వేస్ యాక్టివ్లో ఉన్నాయి. ఓవరాల్గా ట్రెండ్ అనేది మనకి లోవర్ లోస్లో కిందకు వెళుతూ ఉంది. ఇక నిఫ్టీ అనేది చూడండి, ప్రీవియస్గా మనకి ఈ యొక్క ఇంపార్టెంట్ లెవెల్ ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి సైకలాజికల్ రౌండ్ నెంబర్ అనమాట 22,000 అనేది. సో 22,000 నుంచి కూడా 22,638 అంటే ఎంత పర్సంటేజ్ వెళ్ళింది అనేది ఒకసారి చూద్దాం అప్రాక్సిమేట్గా. అదేవిధంగా టోటల్గా లోకి ఎంత కరెక్షన్ అయింది అనేది కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ నుంచి కూడా 3% దాకా బౌన్స్ అయింది. టోటల్గా హై నుంచి మనం చూసుకున్నట్టయితే దగ్గర 16% పైన కరెక్షన్ అయితే తీసుకుంది. సో కొంతమంది అనలిస్టులు ఇంకా 10% కరెక్షన్ అనేది చెప్తూ ఉన్నారు, ఎక్స్పెక్ట్ అయితే చేస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనకి మార్కెట్స్ అయితే సైడ్ వేస్ యాక్టివిటీ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే డోజీ ఫార్మేషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. సో ఫ్రెండ్స్ డోజీస్ ఉన్నప్పుడు ఏంటంటే మనకి మార్కెట్ కొద్దిగా పైకి వెళ్తుంది, కొద్దిగా కిందకు వెళ్తూ ఉంటుంది. బట్ ఇంపార్టెంట్ ప్యాటర్న్స్ లాగా లేదా రౌండ్ నెంబర్స్ బ్రేక్అవుట్ జరిగినప్పుడు మనకి ఏంటంటే ఎయిదర్ సైడ్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ సిగ్నిఫికెంట్గా మూవ్ అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. సో కొంతమంది అనలిస్టులు ఏంటంటే మార్కెట్లో ఇంకా 10% పడుతుంది అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ పడిందనుకోండి అది కూడా గోల్డెన్ ఆపర్చునిటీ లాగా మనం కన్సిడర్ చేసుకోవాల్సిన ఇది ఒకటి ఉందన్నమాట. అందుకని ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తున్నారో క్వాలిటీ కంపెనీస్ని ఇప్పుడిప్పుడే కొద్దిగా లాంగ్ టర్మ్ కోసం అక్యుములేషన్ అనేది చేసుకోవచ్చు అని చెప్పేసి పర్సనల్గా నాకు అనిపిస్తూ ఉంది. ఇది పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.